హాయ్ ఫ్రెండ్స్, మంది వచ్చాను ఫ్రెండ్స్. డే 8 అండ్ 9 ఆఫ్ హైదరాబాద్ బ్లాక్కి వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజైతే మేము సాగర్ మేమందరం కలిసి చోర్ బజార్కు బయలుదేరాం ఫ్రెండ్స్. అదే సండే బజార్. ఎక్కడైతే చాలా పెద్ద బజార్ ఫ్రెండ్స్. ఇది దగ్గర 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. మీ ఇంట్లో పోయినతులు, కుక్కలు, మనుషులు ఏవైనా దొరకొచ్చినట్టు మనకు కూడా తెలియదు ఏడు దొరుకుతాయి. దాని తర్వాత అయితే నెక్స్ట్ రోజు అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి కృష్ణ టెంపుల్కి చూద్దామని ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇస్కాన్ టెంపుల్లో చూస్తే గోడల దగ్గర అన్ని అవతారాలు, కృష్ణుడు చెప్పిన శ్లోకాలన్నీ రాసి ఉన్నాయి. ఇప్పుడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి కృష్ణుడు దర్శనం అయిన తర్వాత అలా కూడా అంతా చూస్తున్నాం. అక్కడ ఏమేమి ఫుల్ కూడా అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత గుడి పక్కనే కొన్ని అంటే కృష్ణుడికి సంబంధించిన చందనం పడి మనకి అమ్ముతున్నటువంటి అవన్నీ చూసాక బయటకు వచ్చాం ఫ్రెండ్స్. బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ప్రసాదం పెట్టాం ఫ్రెండ్స్. ప్రసాదం అంతా తినేసాక జూడియోలో నడుస్తుందంటే జూడియోలో జూడియోలో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బట్టలు. అలా షాపింగ్ అయిపోయిన తర్వాత సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. సుబ్బయ్య గారి హోటల్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. సుబ్బయ్య గారి హోటల్కి వచ్చి ఒక వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకుని ఇద్దరం తినేసి